తొలకరి కురిసినట్టే కురిసి కనిపించకుండా పోయింది. వారం 10 రోజులుగా చినుకు జాడే కనిపించడం లేదు. దీంతో పొలంలో విత్తిన పత్తి, కంది, ఇతరత్ర ఆరుతడి విత్తనాలు మొలకెత్తక రైతాంగం ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదట్లో మురిపించిన వానలు విత్తనం వేయగానే ముఖం చాటేసి రైతుల్ని కంటతడి పెట్టిస్తున్నాయి. వానలకే పెరగాల్సిన పంటలకు సైతం నీరు కట్టి విత్తనాల్ని మొలకెత్తేలా చేసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మరో 2-3 రోజుల్లో వాన కురవని దుస్థితి వస్తే అపార నష్టం కలుగుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రధాన ఆధారమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. దీనికి తోడు సకాలంలో వర్షాలు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులు దుక్కులు దున్ని పంట భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇంతవరకు భారీ వర్షాలు పడలేదు. కామారెడ్డి ప్రాంతంలోని రైతులు బోరుబావుల కింద వరి సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడంతో వర్షాలపై ఆధారపడక తప్పటం లేదు. ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇక భగవంతుడు ఉన్నాడు, ఇక అది నమ్మకం భగవంతుని మీద భారం కొద్ది ఇస్తున్నాం. ఇక అది భగవంతుందా, భగవంతుడు మన చేతిలో ఏముంది సార్. కాలం మంచిగా అయితే రికవర్ అవుతుంది, మనకు పంట వస్తుంది, దిగుబడి వస్తుంది. ఏమి నష్టం, మేమే నష్టపోయినాం. ఇక్కడ వర్షాలు ఏమేమి లేవు సార్, మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పంటలు అన్ని ఇదైపోయి తుకాలు పోసుకున్నాం, ఇది వర్షాలకు చూస్తున్నాం. మరి ఇక్కడ 3 ఎకరాల పొలం ఉన్నది, దానికి ఇబ్బంది అవుతుంది. బోర్ లేదు, ఏం లేదు. వర్షాలు ఎంత తగ్గినాయి మొత్తం. పరిస్థితి ఏంది మరి, ఏం కథ, ఏం లెక్క. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ అడపదడప కురుస్తున్న వానలు తప్ప సాగుకు అనుకూలమైన వర్షాలు లేవు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. తొలకరిపై ఆశలతో ముందస్తుగా దుక్కులు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్నారు. 80% వరకు నారుమడలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు అడపాదడప కురిసిన తేలికపాటి వానలే కావడంతో అన్నదాత నిట్టూరుస్తున్నాడు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు మెరుగ్గా కురుస్తాయని, వర్షాలకు ఏ లోటు ఉండదని గతంలోనే చెప్పింది. దీన్ని నమ్మి రైతులంతా తొలకరిలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మెట్ట పంటల సాగుకు పెద్ద ఎత్తున నడుం బిగించారు. అప్పట్లో వానలు కూడా మెరుగ్గానే కనిపించాయి. దాంతో వారు ఎంతో సంతోషంగా పొలం పనులు ప్రారంభించారు. కానీ వారి సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. వర్షాలు ముఖం చాటేయటంతో జొన్న, కంది, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలు మొలకల దశలోనే ఎండుతున్నాయి. కొన్ని చోట్ల పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో సాధారణంగా 18 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. ఇప్పటి వరకు వివిధ పంటలు 30 నుంచి 40% వరకు, అంటే 5 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 53,000 ఎకరాల్లో, నాగర్ కర్నూలు జిల్లాలో 2.5 లక్షలు, నారాయణపేట జిల్లాలో 60,000, వనపర్తి జిల్లాలో 52,000, జోగులాంబ గద్వాల జిల్లాలో 54 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అత్యధికంగా 1,64,000 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేసినట్లు అంచనా. వర్షాలు అనుకూలించిన చోట పత్తి విత్తనాలు మొలకెత్తాయి. వర్షాలు లేని ప్రాంతాల్లో మొలకెత్తకపోవడంతో కొందరు రైతులు బిందు, తుంపర పరికరాలతో నీటి తడులు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ముందస్తుగా వేసిన పంటలు నీరు లేక వాడుతున్నాయి. 10 ఎకరాలు వేసినాం సార్, మేము 10 ఎకరాలు వేసినాము. ఏం లేదు అసలు, మొత్తం పొడి పట్టి నాలుగు పడుతున్నాయి మొక్కలు. కలుసుదామంటే అవి చెట్లు మొత్తం వేరు దిగిపోయి అవి చచ్చిపోతున్నాయి. కలుస్తలేము, చేస్తలేము, అంతా చాలా నానా ఇబ్బందులు పడుతున్నాం మేము. మేము వేసి ఇప్పటికీ దాదాపు 20 రోజులు అయింది సార్. మేము 20 రోజుల వరకు చెట్లు మొత్తం బుడ్డి అవి కులిపోయి అట్లయినా చెట్లు. గతంలో అంటే పోయినసారి పెద్దగా, అంటే పోయినసారి కొంచెం మామూలుగా ఉండే, కానీ అటు పోయినసారి బాగుండే. ఇంకా ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే పూరా వర్షాలు, మరి ముందు కాలంలో ఎట్లుండో కానీ ఇప్పుడైతే వర్షాలు లేక చాలా రైతులము ఇబ్బంది పడుతున్నాము. 20 రోజులు 25 రోజులు కానీ కోసం మళ్ళీ కార్తీక కూడా పోతుంది. వచ్చే కార్తీక ఇప్పుడు శనివారం మళ్ళీ కార్తీక ఉంటుంది, ఆ రోజులో ఉంటుంది. నల్లలు, బోర్లు ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. మాకు వర్షం పడితేనే చేను, ఇంకా మా వరికి ఏది లేదు, మాకు పత్తి వరకే ఉంది. ఇంకా మళ్ళీ వర్షాలు అనేది ఇప్పటి వరకు గుడుస్తలేవు. ఇంకా గడిచిన వారం రోజులు ఉష్ణోగ్రతలు పెరిగిన ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే వర్షపాతం సగటుకు మించి నమోదైంది. కానీ ఎక్కడా కుంటలు, చెరువులు, చెక్ డ్యాముల్లో నీరు నిండలేదు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
జొన్న, కంది, పత్తి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి వెళతాయని, మరో 4-5 రోజుల్లో వర్షాలు పడినా తిరిగి పుంజుకుంటాయని చెబుతున్నారు. రైతులు లోతు దుక్కులు పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలంటున్నారు. అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు నమోదైనా అవి నేలలో తేమ శాతం పెరిగేందుకు తప్ప పంటల సాగుకు పనికి రాకుండా పోయాయి. వరుసగా వర్షాలు 4-5 రోజులు ముసిరేస్తేనే భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే సోయా, మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసుకునేందుకు అనువుగా ఉంటుందని, లేకపోతే గతేడాది పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశం ఉందని రైతన్నులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.